ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో అగ్రదేశం అనగానే అమెరికా అంటున్నాం కదండి. ఈరోజు అగ్రదేశమైనటువంటి అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు ఇప్పుడు ఆయన పేరేంటి? ట్రంప్. నిజంగానండి చాలా మంచివాడండి, చాలా మంచివాడు. అంటే ఒక విషయంలో చెప్తున్నాను. ఏ విషయంలో అంటే దేవుడు అంటే చాలా భయం ఉన్న వ్యక్తి అండి. మొన్న ఒక వీడియో చూశానండి. అమెరికా దేశానికి అధ్యక్షుడిగా గెలిచి ఆదివారం రాగానే ఆరాధనకి వెళ్ళిపోయాడు. మరి ఈ రోజు ఆరాధనకు రాని వాళ్ళు ఏ దేశాలకు అధ్యక్షులో తెలియదు మరి మనకైతే. బిజీ. అమెరికా దేశానికి అధ్యక్షుడైన ట్రంప్ గారే ఆదివారం వచ్చేసరికి భార్యను అంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఆరాధనకి వెళ్ళాడు. ఆరాధనకు రాని వాళ్ళంతా ఏ దేశానికి అధ్యక్షులు చెప్పాలి. పోనీ ఎంత బిజీగా ఉన్నారో చెప్పండి. పోనీ ఏం బిజీ? నీ బిజీ. చచ్చినంత వరకు బిజీ, చచ్చిన తర్వాత కూడా బిజీ. పాతాలకు వెళ్ళిపోతున్నట. అక్కడ ఏడుపు పళ్ళు కొరకటం అట. పగలంతా పళ్ళు కొరకాలట, రాత్రంతా ఏడవాలట. రాత్రంతా ఏడిస్తే పగలంతా పళ్ళు కొరకాలట. ఏంట్రా అంటే బిజీ. ఇదే ఆ పరిస్థితి. నిజంగా నేను అధ్యక్షుడిని కదా, అమెరికా అధ్యక్షుని కదా, నేనెందుకు ఆరాధన? పాస్టర్ గారిని మా ఇంటికి రమ్మను, ప్రార్థన చేసిపోతాడు, రొట్టించిపోతాడు అన్నాడా? లేదు, వెళ్ళిపోవాలి అంతే, సంఘానికి వెళ్ళిపోవాలి. అదండి